కాకినాడ నుంచి స్వరాజ్య లక్ష్మి ఈ లెటర్ రాస్తున్నారండి. మా పాపకి 7 ఏళ్లు. పైపళ్ళ వెనుక నుంచి కూరలాగా ఒక పన్ను వచ్చింది. ఆ పన్ను పెదవికి నాలుగుకు గుచ్చుకుంటుందని భయంగా ఉంది. ఇలా రావడం ఏమైనా ప్రమాదమా? స్వరాజ్య లక్ష్మి గారు, మీరు చెప్పినట్టుగా మీ పాపకి ఈ వెనుక నుండి పన్ను వచ్చిందంటే మీ సమయంలో ఊడిపోయే పన్ను, అంటే ఈ పాల పన్నే కానీ మీకు అక్కడ ఉన్న పాల పన్ను సమయంలో ఊడిపోకుండా అలాగే ఉన్నట్టయితే ఆ వచ్చే శాశ్వత దంతం వెనుక నుండి వచ్చిందని అర్థం. అయితే మీరు దంతవైద్యం సంప్రదించినట్టయితే ఆ పాల పన్ను దేనిపైన మీకు పర్మనెంట్ దంతం వస్తుందో అది ఆ సమయంలో ఊడిపోయేదా లేదంటే ఊడక ముందే ఈ పన్ను వచ్చిందా అని గుర్తిస్తారు. సాధారణంగా 6 ఏళ్ల నుండి మీకు 12 సంవత్సరాల మధ్య పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ దంతాలు వస్తాయి. సో అది దంతవైద్యుడు మీరు గుర్తించి ఒకవేళ కానీ ఆ పాల పన్ను అలాగే నిలువుగా ఉంది, దీన్ని రైటైన్ డెసిడియస్ టీత్ అని అంటాం, ఉన్నట్టయితే ఆ పాల పన్ను తీసేసినట్టయితే ఆ శాశ్వత దంతానికి మనం చోటు చేస్తాం రావడానికి సరైన పద్ధతిలో. అలా మనం పాల పన్ను తీయకుండా అలా వదిలేసినట్టయితే ఆ శాశ్వత దంతం ముందో వెనుక వచ్చి మీకు పర్మనెంట్ దంతాలు వచ్చినప్పుడు ఎగుడు దిగుడుగా పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఆ పాల పన్నును తీసుకున్నట్టయితే శాశ్వత దంతానికి అది రావడానికి సరైన పద్ధతిలో రావడానికి సరైన డైరెక్షన్లో రావడానికి తోడ్పడుతుంది.